ఇంతకీ మన పొలం గెట్టు ప్లస్ ఒక బండలనేటివి ఉంటాయి గదా! అవి నేను చూపిస్తాను. ఏంటి ఎట్లనేది ఒకసారి చూసేయండి మీరు గూడా. ఇదే అండి. ఇది నేను ఇప్పుడు కట్టె పుల్ల మా డ్యాడీ వచ్చి నాటినాడు. ఇది బండ కానిస్తుంది గదా! ఈ బండ అనేది మనకి పొలం అన్నమాట. స్ట్రెయిట్‌గా ఇట్లా. అంటే ఈ పొలం వాళ్ళు ఈ పొలంలోకి గెట్టు పెట్టుకున్నారు. బట్ మనకి డౌన్‌గుంది కాబట్టి మనం గెట్టు పెట్టుకోనికి రాదు. ఎందుకంటే మట్టి ఆ సైడ్ దోలినాం కాబట్టి. ఇక్కడ నుంచి ఇది పొలానికి మన పొలం ఎంత ఉందనేది. ప్లస్ మళ్ళా ఇక్కడ నుంచి చూస్తే ఇది దావకి. ఇక్కడి వరకు దావా ఇది. దావా అండి ఇది. మనది కుని అన్నమాట పొలం. ఇట్లా ఇది ఇట్లా అక్కడ కానొస్తుంది గదా! ఇట్లు అడ్డం అండి ఇది. ఇప్పుడు దాకా నేను చూపించింది ఇది నిలువు. ఇది అడ్డము. అడ్డం దగ్గరకొచ్చేసి ఇట్లా మనం గెట్టు యేసుకుంటా పోయినా గూడా నా హ్యాండ్ సైడ్‌గా ఒక తాడు తీసుకొని గెట్టు మనం యేసుకుంటా పోయినా గూడా ఈడ నుంచి పోయి అట్టకుని ఎళ్ళుతాదనమాట. ఆ సైడ్ అక్కడ ఒక కట్టెపుల్ల అనేది నాటాను నేను. చూడండి. కనిపిస్తుందా కట్టెపుల్ల స్ట్రెయిట్‌గా. అక్కడ ఒక రాయి గూడా ఉంది మన పొలం వరకు. సో, అక్కడి వరకు మనం ఒక లావు గట్టనేది యేసుకుంటే ఏ బండి గూడా మనకింక దున్ననీకి గానీ ఏది చేసినా గూడా ఇంక దిగదనమాట. నీట్‌గా కనిపిస్తది. అది.